అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే నిబంధన వర్తింపజేయాలన్న తన వ్యాఖ్యలపై కొంతమంది చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కొంతమంది అర్థం లేకుండా మాట్లాడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఎగరవేశారు. అసెంబ్లీ మార్షల్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. లక్నోలో జరిగిన అసెంబ్లీ స్పీకర్ల జాతీయ సదస్సులో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారన్నారు. అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగులు డ్యూటీకి రాకపోతే జీతాలు కట్ చేస్తున్నారని, మరి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలని అయ్యన్న ప్రశ్నించారు. ఉద్యోగులకు డ్యూటీ చేయడం బాధ్యత అయితే ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి రావడం బాధ్యత అన్నారు. కొంతమంది నా మాటల్ని వ్యతిరేకించవచ్చు, ఆమోదించవచ్చు, అది వేరు. మీ ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు డ్యూటీకి వెళ్ళకపోతే జీతాలు కట్ చేయలేదండి, మీకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు మీకు. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఎందుకు ఇవ్వాలి? ఉద్యోగం చేయడం మీ డ్యూటీ అయితే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యలు మాట్లాడడం వాళ్ళ డ్యూటీ. మరి వాళ్ళు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటూ తప్పు కదంటే స్పీకర్ గారు ఇష్టం మాట్లాడతారండి వాళ్ళు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఇవ్వమంటే ఎలా ఇస్తామన్నారు స్పీకర్ అయ్యన్న. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే అమలు చేసిన మార్పు రాకపోతే వారిని రీకాల్ చేసే హక్కును ప్రజలకు ఇవ్వాలని కోరారు. మళ్లీ ప్రజలు కొత్త వారిని ఎన్నుకోవాలని సూచించారు. నో వర్క్ నో పే మాట్లాడాను లక్నోలో. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ నో వర్క్ నో పే విధానాన్ని ఉండాలని చెప్పి నేను కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. అదే కాకుండా అప్పటికీ వినకపోతే శాసనసభ్యులు వాళ్ళు తీరు మార్చుకోకపోతే ప్రజలు మళ్ళీ వాళ్ళు రీకాల్ చేసి ఎలక్షన్ పెట్టాలని చెప్పి చట్టం చేయమని చెప్పాను నేను. అది ఎమ్మెల్యే అయిపోయినా మాత్రం మన ఇష్టం మాట్లాడతారు కండి. నీకు అనుకూలంగా లేకపోతే నేను రీకాల్ చేయాలా, మళ్ళీ ప్రజలే ఎన్నుకోవాలా మళ్ళీ ఇమ్మీడియట్గా. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను చర్చించడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు అవసరమైన చర్చలు సాగాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు. అందువలనే అసెంబ్లీ సమావేశాలు ప్రతి సంవత్సరం 60 రోజులు జరిగేలా అన్ని సభల్లో తీర్మానం చేయాలని లక్నోలో జరిగిన జాతీయ శాసన సభాపతుల సమావేశంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీర్మానం ప్రవేశపెట్టారని స్పీకర్ తెలిపారు. అప్పుడు మాత్రమే శాసనసభలో అర్థవంతమైన చర్చ జరుగుతుందని స్పీకర్ అభిప్రాయపడ్డారు.